వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి 2026లో మొదటి నెలైన జనవరిలో గ్రహాల గోచారీత్యా ఎలా ఉండబోతుంది, స్టార్టింగ్ నెల ఆర్థికంగా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది, ఉద్యోగపరంగా ఎలాంటి సమస్యలు ఉంటాయి, లేకపోతే ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది, వ్యాపారంలో లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయా, మెంటల్గా ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్, అలాగే మీ ప్రేమ వ్యవహారాలు ఇలాంటివన్నీ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం వృషభ రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో 2026 జనవరి నెలలో గ్రహాల గోచారీత్యా వృషభ రాశి గారికి ఎలా ఉంటుంది అని తెలుసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిని పరిశీలించినట్లయితే జనవరి నెలలో 4వ స్థానంలో కేతు సంచారం, 2వ స్థానంలో వక్రించిన గురువు సంచరిస్తున్నాడు, లాభంలో శని, అలాగే 10వ స్థానంలో రాహువు. ఇక్కడ చూడండి 4 గ్రహాలు కూడా లైన్గా ఉన్నాయి. అంటే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు మీకు అష్టమంలో ఉన్నారు. అయితే ఒక 2 రోజుల వ్యవధిలోనే అంటే ఏంటంటే 13 శుక్రుడు, 15 రవి, 16 కుజుడు, 18 బుధుడు, ఈ 4 గ్రహాలు కూడా మీకు 9వ స్థానంలోకి వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే సూర్యుడితో ఏ గ్రహాలు కలిసినా సరే కంబస్ట్ అయిపోతాయి కదా. ఇక్కడ కుజుడు, శుక్రుడు ఇద్దరు కూడా కంబస్ట్ అయిపోతున్నారు. శుక్రుడు కంబస్ట్ అయిపోవడం వలన ఇది శుక్రమూఢం అంటారు. 2026 జనవరి నెల మొత్తం కూడా ఎలాంటి ముహూర్తాలు ఉండవు అనమాట. ఇది మూఢమేనమాట. అలాగే కుజుడు కంబస్ట్ అయిపోవడం వలన చాలా వరకు 7, 12 స్థానాలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు విచిత్రమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ నెలలో మెయిన్గా ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఎక్కువగా ఆర్థిక విషయాలు గవర్నర్ చేసేదంతా కూడా 2వ స్థానం. ఏదైనా సరే మీరు ఇచ్చిన డబ్బులు కానివ్వండి, ఏవైనా సరే రావాలంటే 10 సార్లు అడగాలి. మీకే చిరాకు వస్తుంది. మీరు చీటీ కట్టిన డబ్బులు కావచ్చు, మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు కావచ్చు, సరదాగా ఫోన్పే చేరవేయి వెంటనే ఇచ్చేస్తా అన్న డబ్బులు కావచ్చు, ఏ డబ్బులైనా సరే చాలా వరకు మీరు అడిగి ఇసుకొస్తేనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జనవరి నెలలో ఇలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఒక్కటే సమాధానం, ఫోన్ చేశారైతే నా దగ్గర రూపాయలు ఎదురా అని చెప్పాలి. ఎందుకంటే 2వ స్థానంలో వక్రించుని కొనుగొన్నాడు. ఆర్థిక పరంగా దాచుకున్న డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ త్యాగాలు చేయొద్దు. ఎప్పుడో దాచిన డబ్బులు ఎవరో వ్యాపారం పెట్టుకుంటారని, లేకపోతే ఎవరో ఉద్యోగానికి కడుతున్నారని, లేకపోతే సొంత వాళ్ళు మన వాళ్ళు బాగుంటారులే అని, లేకపోతే ఏదైనా సహాయం చేద్దామని వేరే చోట తనఖాలు పెట్టిద్దామని ఇలాంటి తర్వాత చేయండి. జనవరి నెలలో మాత్రం ఎట్టి బస్సులో చేయకండి. ఎందుకంటే 2వ స్థానంలో వక్రించిన గురువు ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఏ పనికైనా శుభంగా జరగాలంటే అంటే మనం ఒక ఉద్దేశం, మనం వెంటనే బాగుపడాలని ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి ఇస్తామన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే అలాంటి ఉద్దేశాలు వాళ్ళు అలాగే అర్థం చేసుకోవడానికి గురువు బాగుండాలి, శుక్రుడు బాగుండాలన్నమాట. అలాంటి గురువు వక్రించడం, శుక్రుడు కంబస్ట్ అయిపోవడం వలన ఖచ్చితంగా ఆడు ఏమనుకుంటాడంటే ఆడేదో ఆశించి ఇచ్చాడు రా, తర్వాత మనల్ని ఏదో అడుగుదాం అనుకున్నారా, లేకపోతే వడ్డీకి ఆశపడి ఇచ్చాడు రా, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఇప్పించిన రే ఆడి దగ్గర ఉండి ఇచ్చుంటాడు రా, ఇలా నెగిటివ్గా అర్థం చేసుకుంటారు తప్ప ఎవరు పాజిటివ్గా అర్థం చేసుకోరు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు వచ్చే జీతాలు లేకపోతే మీకు రావాల్సిన డబ్బుల్లో కూడా కొంతవరకు చిరాగ్గానే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి, ఎలక్ట్గా ఉండాలి, డబ్బులు పోగొట్టకుండా చూసుకోవాలి. మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాము. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిగా ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కుశదోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వలన అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి. తర్వాత 2000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా 3 టైమ్స్ మీకు ఫోన్ చేసేది
అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. ఇంకా ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా జరుగుతుంది, ఇప్పుడుది జరుగుతుంది, నాకు ఇది పర్మనెంట్ గా ఉంటుంది అని ఫిక్స్ అవ్వద్దు అనమాట. మీరు 2-3 ఉద్యోగాలు చేయడం కానీ, లేకపోతే ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండడం కానీ, లేదా మాయ చేయడం కానీ ఇలాంటివి చేయాలి. ఎందుకంటే మీకు దశమ స్థానంలో రాహు ఉన్నాడు. దశమ స్థానంలో రాహు ఉన్నంతసేపు కూడా మన వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు, మనం డబ్బు సంపాదించడానికి, మన పేరు ప్రఖ్యాతలకి, జడ్జిలు కావచ్చు, లేకపోతే లాయర్లు కావచ్చు, అంటే రకరకాల వృత్తులు చేసే వాళ్ళందరికీ, వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి గోచారం ప్రకారం అంటే ఏంటంటే దశ అంతర్దశ బాగుంటే వేరు. ఒకవేళ అవి కూడా బాగోనప్పుడు ఈ గోచారం ప్రకారం ఏంటంటే కొంతవరకు మాయలా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఉద్యోగాల్లో దీంతో ఫిక్స్ అయిపోతాను, నాకు ఇలా వెళ్ళిపోద్ది అనుకోద్ది అనమాట. ఖచ్చితంగా అది రివర్స్ అయిపోతూ ఉంటుంది. ఈ పని నాకు పద్దాకా ఉంటుంది అని కూడా అనుకోవద్దు. ఇది అక్టోబర్ వరకు ఇలాగే ఉంటుంది. అక్టోబర్ వరకు ఆప్షన్లు ఉంచుకోవడం ఉద్యోగంలో కూడా, అంటే అందరూ కాకపోయినా పర్మనెంట్ జాబులు, గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళకి ఎలాగో శాలరీస్ వచ్చేస్తాయి. వాళ్ళు కాదు, మనకి డైలీ కొన్ని పనులకు వెళ్ళడం, కొందరి దగ్గర పనిచేయడం, ఇలాంటివి చేసేవాళ్ళు, టెంపరీ జాబ్ చేసేవాళ్ళు, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు కూడా టెంపరీ జాబ్ లాగా అయిపోయినాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా వరకు అలర్ట్గా ఉండాలి. జాబ్ విషయాల్లో అంతా మాయలానే ఉంటుంది. ఇవాళ ఉంటుందంటారు, రేపు లేదంటారు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం వ్యాపారాల్లో కూడా ఇవాళ ఎదుగుదల ఉంటుంది, తర్వాత రోజు బాగా డౌన్ ఉంటుంది. చాలా వరకు ఈ వృత్తి ఉద్యోగాల్లో మాయలా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది 7, 12, 1, 6 స్థానాలకు సంబంధించి. అంటే ఏంటంటే శుక్రుడు కంబస్ట్ అయిపోయాడు, కుజుడు కంబస్ట్ అయిపోయాడు. ఈ ఏదైతే మనకి ఇష్టమైన వ్యక్తులతో ఉన్న రిలేషన్స్, లేకపోతే భార్యాభర్తల మధ్య సంబంధాలు, సున్నితమైన అంశాలు, మనకు రోజు చేసే చాటింగ్లు, బ్యాటింగ్లు, ఈ విషయాలకు సంబంధించి చాలా వరకు చిరాగ్గా ఉండడం, వాటితోనే టైం అంతా కూడా ఎక్కువ వేస్ట్ అయిపోవడం, అనుమానాలు, అపార్థాలు, గొడవలు, ఫోన్లు పగలగొట్టుకోవడాలు, లేకపోతే వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పడాలు, కొంచెం డేంజర్గా ఉండే అవకాశం ఉంటుంది. మెయిన్గా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు సప్తమ స్థానం ఇదంతా చూపిస్తుంది కాబట్టి, సప్తమాధిపతి అయిన కుజుడు కంబస్ట్ అయిపోయాడు కాబట్టి చాలా ఓర్పుగా ఉండాలన్నమాట. మీరు ఎంత ఏడ్చినా, మీరు ఎంత ఎమోషనల్ అయినా వాళ్ళు ఎవరూ మారరు, పరిస్థితులు ఏమో అనుకూలంగా మారు. మీరు ధైర్యంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. చాలా వరకు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి బ్రేకప్లు, గుండె పగిలిపోతాలు, హార్ట్ పగిలిపోవడాలు ఇలాంటివి ఎక్కువగా ఈ నెలలో జరిగే అవకాశం ఉంటుంది. ఇక అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా, అంటే కొంచెం మీరు స్పృహలో లేకుండా చేసే పనుల వల్ల, అంటే ఏంటంటే ఓవర్ ఉత్సాహం, బైక్ స్పీడ్గా నడపడం, మీకు ఎగిరి గంతేయడాలు, ఇలా కొన్ని మీకు చేతులారా చేయడం వల్ల ఏదో దెబ్బలు తగలడం, అవి మెట్లు మించి జారడం, ఇలాంటివి కొంచెం కనపడే అవకాశం ఉంది. కొంచెం అవి ఏంటంటే కనపడే దెబ్బలే తగిలే అవకాశం ఉంది, కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక రాస్యాధిపతి శుక్రుడు కంబస్ట్ అయిపోవడం వలన మనసు స్థిరంగా ఉండదు, విపరీతమైన ఆలోచనలు, బుద్ధి స్థిరంగా ఉండదు, రకరకాలుగా ఉంటుంది, తృప్తి ఉండదు, భోజనం చేయబుద్ధి అవ్వదు, ఇలా కొంతవరకు మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే కొంతమందికి ఏంటంటే ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా కొంతవరకు గురువు వక్రం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం, షాపింగ్ అను అవన్నీ కొనేసి అయ్యో ఎందుకు కొన్నాను బాధపడడం, ఇలాంటి పరిస్థితులు కూడా రావచ్చు అనమాట. అంటే నెగిటివ్గా కాదు, కొంతవరకు బ్యాలెన్స్డ్గా ఉండదు అనమాట. ఈ నెల చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా ఈ జరిగిన తర్వాత బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకు వెళ్ళాను ఈ పనికి, నేను ఇది ఎందుకు చేశాను, ఇలా ఎందుకు చేసేసాను, ఇప్పుడు తాగుమూతో రాత్రి అంతా తాగేసి తెల్లార్చి అనవసరంగా తాగాను అనుకున్నట్టుగా ప్రతి పని కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుంది అనమాట. కొంతవరకు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఈ నెలలో మీకంటూ మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం ఏంటంటే శని అనమాట. శని లాభస్థానంలో ఉన్నాడు, మీకు 9, 10 స్థానాలకు అధిపతి. చాలా వరకు శని మిమ్మల్ని, మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నా, ఎంత కష్టాల్లో ఉన్నా, మీరు ఎంతటి పరిస్థితులు నెట్టుకు రాలేకపోతున్నా శని అండగా ఉంటున్నాడు, నెట్టుకొస్తున్నాడు. కాబట్టి ఏంటంటే వేరే వాళ్ళ చెడు అసలు కోరుకోకండి, వేరే వాళ్ళని కావాలని ఇబ్బంది పెట్టకండి, అందరూ మంచి కోరుకోండి. ఎందుకంటే శనికి న్యాయంగా, ధర్మంగా ఉండడం అంటే చాలా ఇష్టం. మీకు శని వల్లే మీకు అంతా జరుగుతుంది. మీకు ఏదైనా జాబులు కానివ్వండి, లేకపోతే మీకు ఏదైనా ఆఫర్లు కానివ్వండి, డబ్బులు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలను కూడా మీ యొక్క మైండ్ సెట్, మీరు వేరే వాళ్ళ పతనాన్ని, లేకపోతే వేరే వాళ్ళు బాగోకూడదు ఇలాంటివి కోరుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇదే కర్మ అనమాట. ఎప్పుడైనా సరే శని మహాదశ జరుగుతున్న వాళ్ళు, శని అంతర్దశ జరుగుతున్న వాళ్ళు, ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం జరుగుతున్న వాళ్ళు, అలాగే శని వల్ల లాభం పొందేవాళ్ళు, వాళ్ళు కూడా అనమాట ఖచ్చితంగా వేరే వాళ్ళ మేలే కోరుకోవాలి. మనకు ఉన్నంతలో వేరే వాళ్ళకి సాయం చేయకపోయినా పర్లేదు, వాళ్ళు ఇది అయిపోవాలని, వాళ్ళకి అలా జరగాలని, వాళ్ళు ఏదో అవ్వాలని కోరుకోకుండా ఉండడం చాలా మంచిది.
శని మొత్తం మీకు డే బై డే లైఫ్లో జరిగే ప్రతి విషయానికి కూడా మీకు మేలు చేసే గ్రహం శని మాట. కాబట్టి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే శనివారం నియమాలు పాటించడం, కుదిరితే శనివారం ఆయిల్ లేకుండా ఫుడ్ తీసుకోవడం అనమాట. నెయ్యితో తాలింపు వేసుకుని తినొచ్చు అనమాట. అలాగే నీలాంజన సమాభాసం ధ్యాన శ్లోకాన్ని 2300 సార్లు శనివారం కుదిరితే, లేదంటే 1000 సార్లు అయినా సరే చదవడం చాలా చాలా మంచిది. దీంతో ఇంకా బలం పెరుగుతుంది. అంటే శని బాగున్నాడు కదా, ఇంకా చదవాలంటే ఖచ్చితంగా ఇంకా బలం పెరిగిద్ది. అంటే లాభస్థానం అంటే ఏంటంటే, మనం ఒకటి పని చేసాం, ఆడు పని చేసినప్పుడు మనకు డబ్బులు ఇవ్వాలంటే ఆడికి ప్రాణం ఒప్పదు. ఇక్కడ శని బలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు అతను ఇంకా బలం చేసుకుంటే ఆ డబ్బులు వచ్చేస్తాయి అనమాట. అంటే మనం చేసిన దేనికైనా సరే, మిగతా స్థానాలకు సంబంధించిన ఏ పనికైనా సరే శని రిజల్ట్కి కారకుడు అవుతున్నాడు. కాబట్టి మీరు శని ఆరాధన బాగా పెంచుకోవడం, శనివారాల నియమం పాటించడం మంచిది. దీంతో పాటు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీ లగ్నాధిపతి, మీరు సింహ లగ్నం అనుకోండి, రవి అధిపతి, ఆదివారం రోజున 500 సార్లు రవికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవడం. అలాగే మీ దశ నడుస్తుంది, ఏ దశ, ఇప్పుడు రాహుమా దశ నడుస్తుంది అనుకోండి, రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని శనివారం రోజు ఒక 500, కుజుడిదైతే మంగళవారం రోజు చదవడం. సినిమా దశ చదివితే శని చదువుకుంటే సరిపోద్ది. ఖచ్చితంగా లగ్నాధిపతి, దశానాథుడి ఎప్పుడు చదువుకుంటూ ఉంటేనే ఈ గోచార ఫలితాలు చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది.